జిల్లాలో పేరుగల ధర్మపురి సంజయ్ కు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సంజయ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజయ్ కు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ న్యాయం చేయాలన్న డిమాండ్తో నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్ష నిజామాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ గాంధీ చౌక్ లో జరిగిన ధర్నాలో మున్నూరు కాపు సంఘం నాయకులు, డిఎస్ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకునేలా ధర్మపురి సంజయ్ చేసిన కృషిని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని అభిమానులు కోరారు. ఎందుకంటే స్వర్గీయ ధర్మపురి సీనన్న గారు మరి బీసీగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ఎన్నో సేవలు చేశాడు. నిజామాబాద్ ఎంతో అభివృద్ధిలో తెచ్చాడు. మా మునురు కాపులను పై స్థాయికి తెచ్చి ఒక గౌరవాన్ని నిలిపాడు. మరి సంజయ్ అన్న గారు కూడా మేయర్ గా ఉన్నప్పుడు చాలా మందికి సేవలు అందించారు. మరి అటువంటి మా మునురు కాపు వర్గానికి ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ మా న్యాయ సామాజిక మునురు కాపు వర్గానికి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి వారిని కోరుకుంటా ఉన్నాము. మరి ఎందుకంటే మా సంజయ్ అన్న గారు మా మునురు కాపులను చాలా గౌరవిస్తారు. ఎందుకంటే మొన్ననే సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ గెలిచినప్పుడు అందరినీ మా యొక్క మునురు కాపు కులానికి చెందినటువంటి వారని చెప్పేసి వారందరినీ సన్మానించడం జరిగింది. మొన్న కార్పొరేటర్లు ఎన్నుకున్నటువంటి వారిని కూడా సన్మానించి మా యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. అటువంటి నాయకుడు ఏదో పదవిస్తే మాకు సేవలందరం చేస్తాడని చెప్పేసి మేము ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద నాయకుడు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మా అన్నగా